నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకురాలు వేణుశ్యామ మాతాజీ. అమ్మవారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ పంచపూజలు అంటూ ఉంటారు. అసలు పంచపూజలు అంటే ఏంటి? ఈ పూజా విధానం ఎలా ఉంటుంది? 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. పంచపూజలు అంటే ఏంటి అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇవి ఎందుకు చేస్తాము అని అంటే మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే పాంచభౌతీకరణమైనదే శరీరాన్ని పంచభూతాలతో నిర్మించారు అని. ఈ పంచభూతాల్లో గంధాన్ని ఎందుకు అంటే వీటికి ఎప్పుడు తృప్తి ఉండదుట, ఈ లోపల ఉన్న వాటికి. ఇవన్నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? చిన్నవే. ఇది పెద్ద ఆలోచన కింద మారాలి. తృప్తి లేకపోవడానికి కారణం మన ఆలోచన చిన్నదైపోవడం. మనం ఎప్పుడు పెద్ద ఆలోచన చేస్తామో మనకి అన్ని సాటిస్ఫాక్షన్లే వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మూలాధార చక్రం అన్న చక్రానికి ఉన్నది గంధం. ఏంటి అంటే అక్కడ భూమి యొక్క తత్వం. ఈ భూమి తత్వం నుంచి ఏంటి అంటే మనకి వాసనలు వస్తాయి. వాసన అంటే ఏంటి అంటే ఆలోచన. ఈ ఆలోచనలు ఏంటి అంటే ఎప్పుడు లిమిటెడ్గా అంత స్వార్థమే, అన్ని నాకే కావాలి, నాదే, ఇది అది. ఎప్పుడైతే గంధాన్ని సమర్పించామో ఏమవుతుంది అంటే మన దగ్గర ఉన్న చెడ్డ వాసనలు అంటే తప్పుగా అని కాదు, ఏంటి అంటే చిన్ని లిమిటెడ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ సుగంధం ఎప్పుడైనా సరే చూడండి, మురికి దగ్గరైనా సరే గంధ చెక్కని అంటే నిజమైన గంధం చెక్కని కనుక పెడితే ఆ మురికి వాసన కంటే ఈ గంధం వాసన చాలా గొప్పగా మనకి తెలుస్తుంది. అంటే అర్థం ఏమిటి అంటే ఆ గంధానికి ఉన్న గొప్పతనం అదనమాట. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ మురికి ఏదైతే ఉందో అంటే లిమిటెడ్ ఆలోచనలు వాటిని కాస్త ఈ గంధాన్ని ఎప్పుడైతే మనం ఆఫర్ చేసామో దాని ద్వారా ఏమవుతుంది అంటే అన్లిమిటెడ్ ఆలోచనలు. అంటే భూమి ఎంత బాగా వ్యాపించిందో అంత మంచి ఆలోచనలు వచ్చి ప్రతి దానికి మెయిన్ అక్కడ చిన్న ఆలోచనలు రావడానికి ఒకటే, మనకేంటంటే ఓర్పు చాలా తక్కువ. కరెక్ట్ అమ్మా. అవును. అంటే పేషెన్స్ అన్నది ఉండదు అసలు. ఏదైనా సరే ఇమీడియట్ గా అయిపోవాలనుకుంటాం. ఈ గంధాన్ని సమర్పించాక అర్థమయ్యేది ఏంటి అంటే ఏది ఇమీడియట్ గా అవదు. దానికి ప్రకృతే ఉదాహరణ. మనం ఒక విత్తనం వేస్తాం, మొక్క ఇమీడియట్ గా రావట్లేదు కదా. ఒక మొక్కకి ఒక కాపు రావాలంటే ఇమీడియట్ గా రావట్లేదు. ఇదంతా అవడానికి ఒక 10 years 5 years ఏదో ఒక టైం పడుతుంది. సో ఆ టైం మాత్రం మనం వెయిట్ చేయాలి. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది తప్ప ఈ రోజే రిజల్ట్ కావాలంటే తెలియదు. అది గంధం మనకి తెలియజేస్తుంది. అందుకని గంధాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాం. అంటే భూమికి నా భూతత్వం బదులు అంటే నా మూలాధార చక్రానికి ఆధారంగా ఆ గంధాన్ని సమర్పించి అమ్మ నన్ను ఇలా మార్చు అని అడుగుతున్నాం అంతే. ఇంకా స్వాదిష్టానానికి వచ్చేసరికి అది నీటి తత్వం. నీరుకి మనం ఏమిస్తున్నాం అంటే అది ఫ్లోయింగ్ ఎనర్జీ. మనం కూడా నిజంగా ఫ్లో అవ్వాలి అంటే అందుకని నైవేద్యం పెడతాం. అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఏం చెప్తున్నా, ఆ నైవేద్యం కూడా ఏంటి అంటే నా హ్యాపీనెస్నే నీకు ఇస్తున్నాను. మహా నైవేద్యం అంటే చాలా మంది ఏంటనుకుంటున్నారు, అన్నం వండి కూరలన్నీ పెట్టేసి దేవుడికి నైవేద్యం పెడితే అది మహా నైవేద్యం అన్న పదానికి అర్థం ఏమిటి అంటే మనస్సునే నైవేద్యంగా ఇవ్వడం. అంటే మన శరణాగతి, మన సరెండరెన్స్. అది మనకి ఇక్కడ ఏం తెలియచేస్తోందంటే నైవేద్యం. మనం ఈ అన్నాన్ని పెట్టి మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే నన్ను నేను ఎలా అర్పించుకోవాలి దేవుడికి. ఎప్పుడైతే మనం అర్పించుకోవడం మొదలు పెట్టామో దేవుడు ఎంత వ్యాపించున్నాడో మనం కూడా అంతే వ్యాపించి. అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ మనం ఎలా చెప్పుకుంటామంటే నేను ఇది చేయగలనండి, అది చేయగలనండి, నేను ఇంత అంటే మన గురించి మనం చెప్పుకున్నప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అని ప్రశ్నించుకుంటే ఇవి మాత్రమే చేయగలం. కాబట్టి ఎప్పుడైనా దేవుడు వచ్చి ఇవన్నీ నేనే సృష్టించినవని మనకు చెప్పాడా? ఎందుకు చెప్పుకోవాల్సిన పని రాలేదు. ఆయన ఏదైనా చేయగలడు. సో ఇక్కడ అంత ఫ్లెక్సిబుల్. అంటే వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలన్నమాట. అంటే ఏదైనా చేసేటట్టు. అంటే ఇలా ఉంటేనే నేను చేస్తాను, ఇదైతేనే నేను వెళ్తాను అని ఉండకూడదు. ఆ నైవేద్యం పెట్టి మనం కోరుకుంటున్నది అదనమాట. అంటే ఫ్లెక్సిబుల్ గా నేను అనుకున్న ప్రతి దాంట్లో అల్లుకుని వెళ్ళడం అంటారు చూసారా, దాన్నే లీడర్షిప్ క్వాలిటీస్ అనొచ్చు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి తెచ్చుకోవడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే నైవేద్యాన్ని పెడుతున్నాం. ఇంకా మూడో చోటుకు వచ్చేసరికి మణిపూర్ చక్రానికి లింక్ ఇది అగ్నితత్వం.
ఈ అగ్నితత్వానికి బదులే మనం దీపాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఆ దీపం ఏమిటి అంటే, దీపం పెట్టడం అంటే చాలా మంది నూనె వేసి ఒత్తి పెట్టి ఒక ఒత్తి ఎట్టాలా, నెయ్యి వేయాలా, ఇవన్నీ కాదు. అసలు ఏ ఒత్తిని వెలిగించాలి అంటే నాలో ఉన్న జ్ఞానం అనే జ్యోతిని వెలిగించాలి. ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించాలి అంటే ఫస్ట్ నాలో పోవాల్సింది ఏంటి అంటే అహంకారము. ఎందుకంటే అహంకారం ఉన్నంతసేపు మీరేం చెప్తున్నా నాకేమనిపిస్తుంది, వినాలనిపించదు. అప్పుడు నేను ప్రతి దాంతోనే డిస్కనెక్ట్ అయిపోతున్నాను. ఇక్కడ అగ్నికి దీపం పెట్టడానికి కారణం ఏంటంటే అది కనెక్షన్. లైట్ ఎప్పుడు చూడండి, దీపం అన్నది కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే అగ్ని ఒక చోట ముట్టుకుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అది అలా ఏమవుతుంది, ఫైర్ కాల్చుకుంటే అంతా అంటే దానికి కనెక్షన్ అనే లక్షణం ఉంది. ఆ కనెక్షన్ అనే లక్షణం ద్వారా నా నిజ స్వరూపాన్ని నాకు చూపిస్తుంది. అందుకే చూడండి, అగ్నిలో ఏది వేసినా సరే వేసినప్పుడు పలానా వస్తువు అని తెలుసు, కానీ అది కాలిపోయిన తర్వాత అన్నీ ఒకేలా మారితే అదేమిటంటే బూడిద. అంటే ఏ వస్తువు వేశారో ఎవరికీ తెలియదు, వేసినప్పుడు చూసిన వాడికి తప్ప. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ దీపం పెట్టడం ద్వారా ఏం నేర్చుకుంటున్నానంటే, నేను అన్న అహంకారాన్ని వదిలేసి నా స్వరూపం ఏమిటి అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దాంతోనూ కలవడం ద్వారా దాని నుంచి వచ్చే జ్ఞానశక్తిని మనం సంగ్రహించడమే దీపం పెట్టడం. ఈ జ్ఞానం సంగ్రహించడం ద్వారా ఏమవుతుంది అంటే లోపలున్న ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. అంటే నా స్వరూపం అంటే ఈ బాడీ కాదు, లోపలున్న ఆత్మ, అది తెలుసుకోవడమే ఇక్కడ దీపం పెట్టడం. ఇంకా నైవేద్య మనం ఏంటి ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నాం, లేదంటే చక్కగా అగరబత్తులు వెలిగిస్తున్నాం. ఇదేంటి అంటే వాయుతత్వానికి ప్రతీక, అది అనాహత చక్రంలో ఉంటుంది. ఈ వాయుతత్వానికి ప్రతీక అయిన అనాహత చక్రానికి ఉన్న లక్షణం చూడండి, అదేమో స్ప్రెడ్ అవ్వాలని ఉంటుంది, కానీ మనం ఏంటంటే దానికి లిమిటేషన్స్ కండిషన్స్ పెడతాం. అదేంటి అంటే ఇప్పుడు నేను ఎవరినైనా కౌగిలించుకోవాలంటే వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచుతున్నాను అనుకుని మనం హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఎవరిని ఎంత దూరంలో ఉంచకూడదు, ఎందుకంటే నువ్వు నేను ఒకటే. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రాణం మీలో ఉన్న ప్రాణం ఒకటా కాదా? ఒకటే కదా. మరి మన ఇద్దరి మధ్యలో ఉందా లేదా? నిజమే. కానీ మనకి ఎందుకు తెలియట్లేదు అంటే బెలూన్ ఉంది, ఆ బెలూన్ లో మనం ఫుల్ గా గాలి ఊదాం అనుకోండి, అది పైకి ఎగురుతూ ఉంటుందిట. ఎగిరినంతసేపు ఏమనుకుంటుందిట, నేను ఇంత అందంగా ఉన్నాను కాబట్టి అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చిన్న కన్నం పడింది అనుకోండి, అది వచ్చి ఎక్కడ పడాలి, నేల మీద. అందుకని ఈ ప్రాణం ఉన్నంతసేపు మనం ఏం చేస్తాం, నాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుని ఎగురుతాం. కానీ లాస్ట్కి వచ్చి ఎక్కడ మళ్ళీ ప్రాణం తీసి బయటకు వచ్చేసాక ఈ మట్టిలోనే కలిసిపోతాం. అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ అనాహత చక్రం ఆ వాయుతత్వం కాబట్టి అక్కడ ధూప్ స్టిక్స్ వెలిగించడం ద్వారా పొగకి లక్షణం ఏంటి, స్ప్రెడ్డింగ్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఉన్న లిమిటేషన్స్ ని కండిషన్స్ ని అన్లిమిటెడ్ అన్కండిషనల్ లవ్ కింద మారుస్తుంది. ఎప్పుడైతే అన్లిమిటెడ్ అన్కండిషనల్ లవ్ వస్తుందో అప్పుడే మనం చేసే ప్రతి పనిని మనం ఇష్టంగా చేయగలుగుతాం. అప్పటి వరకు ఏంటంటే ఎందుకు చేస్తున్నాను రా దేవుడా అని చెప్పేసి ఇష్టం లేకుండా తిట్టుకుంటూ ఆ పని చేయడం వల్ల ఆ పనిలో మనం ఎప్పుడూ సక్సెస్ అవ్వం కదా. ఇక్కడ వాయువు ఏం నేర్పిస్తుంది అంటే మనం అన్లిమిటెడ్గా అన్కండిషనల్గా చేస్తున్న ప్రతి దాన్ని ఇష్టంగా చేయడం వల్ల ఏ పని చేసినా అందులో సక్సెస్ వచ్చేస్తుంది. అక్కడ అది నేర్చుకుంటాం ధూప్ స్టిక్స్ ద్వారా కానీ అగరబత్తుల ద్వారా కానీ. ఇక్కడికి వచ్చేసరికి విశుద్ధి చక్రం, ఇక్కడ పువ్వుని సమర్పిస్తాం. ఇక్కడ ఉన్న తత్వం ఏమిటి అంటే ఆకాశం. ఆ పువ్వు ఏంటి అంటే సెన్స్, మీరు చూసారంటే స్మెల్, వాసన. ఈ సెన్స్ ద్వారా ఏమవుతుంది అని అనేసరికి చూడండి, భూమి దగ్గరికి వచ్చేసరికి స్మెల్లే ఉంది. అది ఏమిటి అంటే భూమికి సంబంధించినవన్నీ అక్కర్లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఆకాశంలోనూ స్మెల్లే ఉంది. మీరు చూస్తే అక్కడ సెన్స్. ఇదేం నేర్పిస్తుంది అని అంటే ఆకాశాన్ని మీరు ఎప్పుడైనా చూస్తే చాలా నిశ్శబ్దం, చాలా శూన్యం, అక్కడే ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఈ కంఠంలో ఏమీ ఉండకుండా ఉంటే దేవుడు ఏం రాస్తాడు అంటే అప్పటికప్పుడు వచ్చి కమ్యూనికేషన్. అంటే దానికి ప్లానింగ్ ఉండదు, రాసుకోవడం ఉండదు, పేపర్లు ఉండవు, ఏమి ఉండవు. మీలోంచి వచ్చి ఫ్లో ఎప్పుడు ఎంత బాగుంటుంది. మీరు ఏదైనా ఎవరో చెప్పింది చెప్పాలనుకోండి, మీరు బాగా చెప్పగలరా? లేదు. అదే మీరు చెప్పాలనుకున్నది చెప్తే కరెక్ట్ గా అన్ని వర్డ్స్ బాగా వస్తాయి, కాన్ఫిడెంట్ గా చెప్తారు, కమాండ్ తో చెప్తారు, ఇష్టంగా చెప్తారు. దాని తోడు మీకేమవుతుంది, ఎంజాయ్ చేస్తూ చెప్తారు. ఆ ఎంజాయ్మెంట్ అన్నది వస్తుంది. ఆ ఫ్లవర్ ఎప్పుడైనా మీరు ఫ్లవర్స్ చూస్తే ఎంజాయ్మెంటే కదా. అక్కడ నేర్చుకునేది ఏంటంటే ఆ ఎంజాయ్ ఎప్పుడైతే కంఠంలో వచ్చిందో మనం చెప్పిన ప్రతి కమ్యూనికేషన్ అందరికీ నచ్చుతుంది.
అంతే. ఆ ఎంజాయ్ చేస్తూ చెప్పాలన్నమాట. ఆ ఎంజాయ్ అంటే ఇక్కడ లలితా సహస్రం కూడా చెప్తుంది, ఇక్కడ కమ్యూనికేషన్కి 4 రూల్స్. ఫస్ట్ నువ్వేం చెప్పాలనుకున్నావో అసలు ఫ్లో పోకుండా క్లారిటీగా చెప్పాలి. రెండోది ఏంటంటే నువ్వు చెప్పే దాని మీద నీకు కమాండ్ ఉండాలి. మూడోది ఏంటి అంటే నువ్వు చెప్తున్నది ఎప్పుడు ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టేది అయ్యి ఉండకూడదు, అంటే ప్రేమగా చెప్పాలి. నాలుగోది ఏంటి అంటే చెప్పిన దాన్ని ఎంజాయ్ చేయాలి, అంటే వాళ్ళు వింటున్నారా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా అన్నది సెకండ్. ఫస్ట్ నువ్వు ఎంజాయ్ చేయాలి, అది చేస్తేనే అవతల వాళ్ళకి నచ్చుతుంది కమ్యూనికేషన్. ఇది ఫ్లవర్ మనకి నేర్పిస్తుంది. అందుకనే ఈ 5 పూజలు చేస్తాం అన్నమాట. చాలా చక్కగా చెప్పారమ్మా పంచ పూజల గురించి. ధన్యవాదాలు.